హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అరకప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 చెక్క నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, స్వీట్ కార్న్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కొరకు ఎస్విఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.